హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అసెన్షన్ పార్ట్ 2. ఈ పార్ట్ 2లో ఈ అసెన్షన్కి సంబంధించి ఈ లైఫ్ టైం యొక్క విశిష్టత ఏంటనేది తెలుసుకుందాం. సో అసెన్షన్ పార్ట్ 1లో మనం అసలు అసెన్షన్ అంటే ఏంటి అనే దాని గురించి కొంత బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వడం అనేది జరిగింది. నా కమింగ్ బ్యాక్ టు అసెన్షన్ పార్ట్ 2, దీనిలో ఈ అసెన్షన్లోకి వెళ్ళేటువంటి ఎవరైతే ఉన్నారో ఈ అసెన్షన్ జర్నీలో ఉన్నటువంటి వాళ్ళకి ఏం జరుగుతుంది, ఈ లైఫ్ టైం యొక్క విశిష్టత ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో ఈ లైఫ్ టైం యొక్క విశిష్టత ఏంటి అంటే, ఈ అసెన్షన్లో బేసికలీ this lifetime is all about making a choice and your decision. అంటే ఈ లైఫ్ టైంలో మీరు ఎసెన్షన్లోకి వెళ్ళాలా వద్దా అనేది నిర్ణయించుకోవడం, అది మీ మీదే ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఒకవేళ మీరు ఎసెన్షన్లోకి వెళ్ళాలి అని కనుక మీరు అనుకుని ఉంటే, ఆ చాయిస్ కనుక చేసుకుంటే, ఆ చాయిస్ అనేది ఇట్ రెజనేట్స్ డీప్లీ విత్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బీయింగ్. అంటే ఆ చాయిస్ అనేది మీకు అత్యంత ఎలా ఉండాలి అంటే, ఇంకా మీరు ఒక డిటర్మినేషన్ అండ్ చాయిస్ చేసుకున్నారు అంటే అది జరిగి తీరాలన్నమాట. సో అంత డీప్గా ప్యాషనేట్గా కనుక మనం ఉంటే, అప్పుడు మనకి ఈ లైఫ్లో కొన్ని ఈవెంట్స్ జరగడం ప్రారంభిస్తాయి. అవి ఏంటి అంటే, మనకి ఉన్న రిలేషన్ ఏంటి అనేది మనకి క్లియర్గా ఒక క్లియర్ వ్యూలోకి మనకు వస్తుందన్నమాట. అంటే డూ వీ హ్యావ్ ఎ ప్రాపర్ రిలేషన్షిప్ విత్ అవర్ సెల్వ్స్. సో అది మనకి క్లియర్గా మన వ్యూలోకి వస్తుందన్నమాట. అట్లాగే రిలేషన్షిప్ విత్ యువర్ పార్ట్నర్ ఆర్ మేట్ ఆర్ యువర్ వైఫ్ ఆర్ హస్బెండ్, అండ్ రిలేషన్షిప్ విత్ యువర్ ఫ్రెండ్స్, విత్ పీపుల్ అరౌండ్ యూ, ఇవన్నీ కూడా మీకు క్లియర్ వ్యూలోకి తీసుకురాబడతాయి. మీకు ఎక్కడైనా వీటిలో ఇంబ్యాలెన్సెస్ ఉంటే, ఆ ఇంబ్యాలెన్సెస్ అన్నీ కూడా మీ దృష్టికి తీసుకురాబడతాయి అన్నమాట. అలాగే మీకు ఇంబ్యాలెన్స్ ఇన్ జాబ్, అంటే మీరు చేసేటువంటి జాబ్లో ఏదైనా ఇంబ్యాలెన్స్ ఉందనుకోండి, అది కూడా మీ దృష్టికి తీసుకురాబడుతుంది. మీరు చేసే బిజినెస్లో ఏదైనా ఇంబ్యాలెన్స్ ఉంటే అది కూడా మీ దృష్టికి తీసుకురాబడుతుంది. అలాగే ఇవన్నీ కూడా, ఇటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మీ దృష్టికి తీసుకురాబడతాయి. ఎందుకని? ఇదేదో మీకేదో చాలా కర్మ ఉండి ఆ కర్మని క్లియర్ చేసుకోవడానికి తీసుకురాబడవు. ఇవి ఎందుకు తీసుకురాబడతాయి అంటే, బేసికలీ ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ క్లియరింగ్. అంటే ఈ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్లో ఉన్నటువంటి ఎనర్జీస్ని మీరు క్లియర్ చేసుకోవడం కోసం మీ దృష్టికి ఇవన్నీ తీసుకురాబడతాయి. ఎందుకంటే ఒకసారి మీరు చాయిస్ కానీ డెసిషన్ కానీ చేసుకుంటే ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా క్లియర్ అయిపోతాయి అన్నమాట. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ యు ఆర్ ఆన్ ద ఫాస్ట్ ట్రాక్. సో మనం వీటన్నిటినీ కూడా ఒక థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్లో చూసి వాటిని కనుక యాక్సెప్ట్ చేసి రిలీజ్ చేస్తే అవన్నీ క్లియర్ అయిపోతాయి. అంటే ఇట్స్ నాట్ దాట్ ఈజీ, చెప్పినంత ఈజీ కాదు, బట్ క్లియరెన్స్ కోసం ఇవన్నీ తీసుకురాబడతాయి అన్నమాట. అంటే ప్రీ అసెన్షన్ ప్రాసెస్లో వీటన్నిటి క్లియరెన్స్ అనేది మనకు జరుగుతుంది. అంటే దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ అసెన్షన్, బట్ it doesn't happen physically, but it happens in different ways అన్నమాట. అంటే ప్రీ అసెన్షన్లోకి వెళ్ళే ముందు ఇవన్నీ యాక్చువల్ అసెన్షన్, రియల్ అసెన్షన్, ఫిజికల్ అసెన్షన్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఇవన్నీ మీకు జరుగుతాయి అన్నమాట. ఎందుకని? బికాస్ ఏదైతే మనకి అవసరం లేదో అవన్నీ కూడా మన నుంచి క్లియర్ అయిపోయి దూరంగా వెళ్ళిపోవాలి.
అందువలన ఇవన్నీ కూడా మన దృష్టికి తీసుకురాబడతాయి అన్నమాట. సో ఆ క్లియరెన్స్ ప్రాసెస్ అనేది చాలా న్యాచురల్గా జరుగుతుంది ఆ ప్రాసెస్. సో ఒక్కొక్కసారి మన లైఫ్లో చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఈవెన్ ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైం చాలామందికి మనకి చాలా ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ ఇష్యూస్ అనేవి మన కంట్రోల్లో లేనట్టు వేరే రకంగా ఏదో మన అవుట్ ఆఫ్ కంట్రోల్లోకి వెళ్ళిపోయినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. సో ఏం చేస్తాం, సాధారణంగా మనం వాటి గురించి ఆలోచిస్తాం, వాటికి సొల్యూషన్ దొరకదు. సో దొరకనప్పుడు ఏం చేస్తాం, మన ఫ్రెండ్స్ దగ్గరికో, రిలేషన్స్ దగ్గరికో, లేదంటే మన వెల్ విషర్స్ దగ్గరికో మనం వెళ్ళి మన ఇష్యూస్ గురించి చెప్పుకుంటాం. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మన ఇష్యూస్కి ఇంకొద్దిగా డ్రామా యాడ్ చేస్తారు, అంతే తప్ప వాళ్ళు రెజల్యూషన్ ఇవ్వలేరు. ఎందుకంటే వాళ్ళు మనం ఉన్నంత లెవెల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్లో వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళకి వీటి సొల్యూషన్స్ ఏవి తెలియదు, ఆ రెజల్యూషన్స్ వాళ్ళు చెప్పలేరు. కానీ ఒక్కసారి మీరు ఆ మైండ్ స్టేట్ని దాటి ఇఫ్ యు గో ఇన్ టు ద డెప్త్స్ ఆఫ్ యువర్ సెల్ఫ్, అంటే మీ సోల్ లెవెల్కి కనుక వెళ్ళగలిగితే అప్పుడు అక్కడ మీకు నిజమైనటువంటి ఆన్సర్స్ అనేవి వస్తాయి. సో బేసికలీ ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ టు ఏంటంటే ఒక అండర్స్టాండింగ్ ఏంటి, మన సోల్ అనేది ఈ లైఫ్ టైమ్స్ కానీ ఈ లైఫ్లో కానీ ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ఏదో ఒక బ్యూటిఫుల్ పర్పస్ కోసం క్రియేట్ చేసింది కాబట్టి ఇవన్నీ మన దగ్గరికి వస్తున్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. అర్థం చేసుకొని వాటిని యాక్సెప్ట్ చేసి రిలీజ్ చేస్తే అవి మీ నుంచి దూరంగా వెళ్ళిపోతాయి అన్నమాట. సో అది న్యాచురల్గా జరిగేటువంటి ప్రాసెస్ ఈ అసెన్షన్లో. నా ఈ లైఫ్ టైం గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. ఈ లైఫ్ టైం అనేది మీరు మీ యొక్క అన్ని ప్రీవియస్ లైఫ్ టైమ్స్తో కంపేర్ చేసుకుంటే ఈ లైఫ్ టైం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలామందికి ఎసెన్షన్లోకి వెళ్ళే వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది చాలా కష్టంగా ఉంటుందన్నమాట. సో మీ ప్రీవియస్ లైఫ్ టైమ్స్ అన్నీ కూడా చాలామంది చెప్తుంటారు, నేను ఆ జన్మలో సో అండ్ సో, అంతకు ముందు జన్మలో సో అండ్ సో అని చెప్పేసి. కానీ రియల్గా మన పాత జన్మలన్నీ కూడా మనవి కాదు. మన పాత జన్మలు అంటే అవర్ ప్రీవియస్ లైఫ్ టైమ్స్ ఆర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ సోల్. అంటే మన సోల్ యొక్క ఒకానొక ఆస్పెక్టే మన పాత జన్మ. అంటే దే ఆర్ ఆల్మోస్ట్ లైక్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అస్. అంటే దే ఆర్ లైక్ స్పిరిచువల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనమాట. బట్ ట్రూలీ దే ఆర్ నాట్ అస్. మనం కాదు అవి. అవన్నీ మన సోల్ యొక్క ఆస్పెక్ట్స్ అన్నమాట. సో అయితే ఇప్పటి వరకు మనం చూసిన లైఫ్ టైమ్స్ అన్నీ, ఇప్పటి వరకు మన పాత లైఫ్ టైమ్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అవన్నీ కూడా మనం ఎక్స్పీరియన్సెస్ని గెయిన్ చేయడానికి అటువంటి లైఫ్ టైమ్స్ని మన సోల్ ఎంచుకుని ఉంటుంది. కానీ ఈ లైఫ్ టైం అనేది, ఇప్పుడున్న లైఫ్ టైం అనేది మాత్రం ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫరెంట్ దాన్ ఎనీ ఆఫ్ యువర్ ప్రీవియస్ లైఫ్స్. అంటే మన యొక్క పాత అన్ని జన్మల కంటే కూడా ఇది డిఫరెంట్. ఎందుకంటే ఈ జన్మలో మన సోల్ ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది అంటే అన్ని జన్మల్ని, అన్ని ఆస్పెక్ట్స్ని నువ్వు ఇంటిగ్రేట్ చేసుకుని యు గో ఇన్ టు అసెన్షన్ అనేది మన సోల్ యొక్క ఎక్స్పెక్టేషన్. బట్ మనకు అది కాన్షియస్గా తెలియదు. సో ద సోల్ ఈజ్ యాక్చువల్లీ వెరీ పేషెంట్లీ వెయిటింగ్ ఫర్ అస్. అంటే మన సోల్ అనేది మనం ఎప్పుడైతే ఈ చాయిస్ చేసుకుని అసెన్షన్లోకి వెళతామా అనేటువంటి దానికోసం మన సోల్ అనేది ఎదురు చూస్తూ ఉంటుంది. మీరు ఇంకొక 2-3 లైఫ్ టైమ్స్ పోస్ట్పోన్ చేస్తారా, ఇట్ ఈజ్ ఓకే. సోల్ అనేది ఇంకా వెయిట్ చేస్తుంది. అది ఎప్పుడు మిమ్మల్ని ఇంటర్ఫియర్ చేయదు.
బట్ పేషెంట్గా వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఈ లైఫ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లైఫ్ టైం ఇట్ ఈస్ లైఫ్ టైమ్ ఆఫ్ చాయిస్ అన్నమాట అండ్ డెసిషన్ ఫర్ అసెన్షన్. సో ఈ లైఫ్ టైంలో ఏం జరుగుతుంది అంటే యాక్చువల్లీ అంటే మనం గనక ఈ జన్మే మన చివరి జన్మ కావాలి అని అనుకుంటే కనుక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్స్ దట్ హ్యాపన్స్ ఏంటంటే అ మేజర్ పార్ట్ ఆఫ్ అసెన్షన్ ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆస్పెక్ట్స్ జరుగుతుందన్నమాట. అంటే మనకున్నటువంటి అనేక పాత జన్మలు, మన సోల్ యొక్క అన్ని పాత జన్మలు ప్లస్ ఈ లైఫ్ టైంలో క్రియేట్ చేసుకున్నటువంటి ఆస్పెక్ట్స్. ఓకే, పాత జన్మలన్నీ కూడా సోల్ యొక్క ఆస్పెక్ట్స్ అండ్ ఈ జన్మలో మనం క్రియేట్ చేసుకున్న ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా మనలోకి ఇంటిగ్రేట్ అవుతాయి అన్నమాట. ఆస్పెక్ట్ అంటే ఏంటి? ఆస్పెక్ట్ అంటే ఇట్స్ అన్ ఐడెంటిటీ ఆర్ ఎ క్యారెక్టర్. ఆస్పెక్ట్స్ ఎందుకు క్రియేట్ చేసుకుంటాం? బేసికలీ ఆస్పెక్ట్స్ని మనం క్రియేట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే హూ యామ్ ఐ అనేటువంటి ఒక క్వశ్చన్ని ఆన్సర్ చేసుకోవడానికి ఇలాగ మల్టిపుల్ ఆస్పెక్ట్స్ని మనం క్రియేట్ చేసుకుంటాం. హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఆస్పెక్ట్స్. సో ఈ ఆస్పెక్ట్స్ అనేవి చాలా వరకు మనం ఇంటిగ్రేట్ చేసుకునే ఉంటాం. అంటే ఈ ఆస్పెక్ట్స్లో ఉన్నటువంటి ఎనర్జీ అనేది చాలా వరకు మనకి ఇంటిగ్రేట్ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ. కానీ కొన్ని ఆస్పెక్ట్స్ మాత్రం అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ ఉంటాయి. అంటే కొన్ని ఆస్పెక్ట్స్లో ఎనర్జీ అనేది అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఆ ఆస్పెక్ట్స్ని ఇప్పుడు మనం ఇంటిగ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అంటే ఈ అసెన్షన్ ప్రాసెస్లో ఈ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్లో ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ యొక్క ఎనర్జీ అనేది మనలోకి ఇంటిగ్రేట్ అవ్వవలసిన అవసరం ఉంది. సో ఈ ఆస్పెక్ట్స్ గురించి కొంచెం సేపు మాట్లాడుకుంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ యాజ్ అన్ ఆస్పెక్ట్, your parent as an aspect, తర్వాత a failure is an aspect, a healer is an aspect. వీటన్నిటినీ కూడా మనం ఈ లైఫ్ టైంలో క్రియేట్ చేసుకుంటాం. కొన్ని ఆస్పెక్ట్స్ అనేవి మనం క్రియేట్ చేసుకుంటాం. ఎందుకని? ఈ భూమి మీద ఎక్స్పీరియన్సెస్ పొందడానికి. ఫైనల్గా ఈ మల్టిట్యూడ్ ఆఫ్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మళ్ళీ దే హ్యావ్ టు కమ్ బ్యాక్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఇంటూ అస్. మనలోకి ఇంటిగ్రేషన్ అవ్వాల్సిన అవసరం ఉందన్నమాట. సపోజ్ సమ్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ ఇన్ యువర్ ప్రీవియస్ లైఫ్స్ ఏదైనా ఉండొచ్చు. ఎలాంటివంటే కొన్ని వేరే మనిషి మీద మనం విపరీతమైనటువంటి యాంగర్, కోపం పెంచుకుని ఉండొచ్చు. సో ఆ ఆస్పెక్ట్ అనేది అవుట్ ఆఫ్ బ్యాలెన్స్లో ఉంటుంది. అది వచ్చి ఇంటిగ్రేట్ అవ్వాలి. కొంతమంది మీద మనం ద్వేషం పెంచుకుని ఉండొచ్చు. లేదంటే కొన్ని ఆస్పెక్ట్స్ లైక్ టార్చర్, మనం టార్చర్ చేసిన ఆస్పెక్ట్స్ అయి ఉండొచ్చు, మనని టార్చర్ చేసినటువంటి ఆస్పెక్ట్స్ అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ బ్యాలెన్స్లో ఉంటాయన్నమాట ఇంటిగ్రేషన్ జరగకపోతే. సే ఫర్ ఎగ్జాంపుల్ you have created an aspect in this lifetime. For example, child is an aspect. ఒక సెక్షువల్ అబ్యూస్కి గురి అయినటువంటి చైల్డ్, వెదర్ ఇట్ ఈస్ అ బాయ్ ఆర్ ఎ గర్ల్, ఎవరన్నా సెక్షువల్ అబ్యూస్కి గురి అయ్యారనుకోండి, అక్కడ ఏం జరుగుతుంది? ఈ చైల్డ్ అనేటువంటి ఆస్పెక్ట్లో ఆ యొక్క ఎనర్జీ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్లో ఉంటుందన్నమాట. సో మనం పెరిగే కొద్దీ, ఆ బాయ్ ఆర్ గర్ల్ పెరిగే కొద్దీ ఏం జరుగుతుందంటే స్లోగా ఆ విషయాన్ని మర్చిపోతారు. ఆ సెక్షువల్ అబ్యూస్ విషయాన్ని స్లోగా మర్చిపోతారు. అయితే అది ఎక్కడికి పోదు. అది మనం మర్చిపోయాము అని అనుకుంటాం ప్రస్తుతానికి, బట్ అది ఇక్కడే నాన్ ఫిజికల్ డిమెన్షన్స్లో లింగర్ అవుతూ ఉంటుంది ఆ ఎనర్జీ. అది అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది మన దగ్గరికి, మనకు గుర్తొస్తూ ఉంటుంది. ఎప్పుడన్నా అప్పుడప్పుడు ఒంటరిగా కూర్చున్నప్పుడు,
లేకపోతే ఏదైనా డిస్కషన్స్లోనో ఆ ఎనర్జీ అనేది మన దగ్గరికి వస్తూ ఉంటుంది. సో టెక్నికల్గా ఏం జరిగింది ఇక్కడ, ఆ ఎనర్జీ అనేది మనలో ఇంటిగ్రేట్ కాలా, అంటే మనం యాక్సెప్ట్ చేయలేదు దాన్ని. సో ఆ ఎనర్జీ అనేది ఆల్వేస్ ఇట్స్ ఇన్ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్, సో ఇట్ హ్యాస్ టు కమ్ బ్యాక్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఇంటూ అస్ అనమాట. సో ఈ రకంగా దెర్ ఆర్ మెనీ ఆస్పెక్ట్స్ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్లో ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్, ఎవరన్నా చదువులో రాణించడం లేదనుకోండి, కాన్స్టెంట్గా ఫెయిల్ అవుతున్నారు, చదువు వదిలేశారు, సో దే కమ్ బ్యాక్ ఇన్ టు నార్మల్ లైఫ్. సో వాళ్ళకి ఏమవుతుంది, ఐ వాజ్ ఎ ఫెయిల్యూర్ యాజ్ ఎ స్టూడెంట్, అంటే నా స్టూడెంట్ ఆస్పెక్ట్లో ఈ ఎనర్జీ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్లో ఉందన్నమాట. సో ఈ ఫెయిల్యూర్ అనేటువంటి ఆస్పెక్ట్ అనేది కాన్స్టెంట్గా గుర్తొస్తూ ఉంటుంది, లేకపోతే అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. సో దట్ ఆస్పెక్ట్, ఆ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్లో ఉన్నటువంటి ఎనర్జీ మన దగ్గరికి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అన్నమాట. సో వీటన్నిటినీ మనం ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఎందుకని, ఏదైతే మనం యాక్సెప్ట్ చేయలేదో, మనని ఏదైతే యాక్సెప్ట్ చేయలేదో వాటన్నిటినీ మనం ఇంటిగ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. చేసుకోకపోతే ఏమవుతుంది, అవుట్ ఆఫ్ బ్యాలెన్స్లో ఏదన్నా ఎనర్జీ ఉంటే మనం అసెన్షన్లో ముందుకు వెళ్ళలేమన్నమాట. అలాగే మనం ఎవరి నుంచన్నా ఎనర్జీ ఫీడింగ్ చేస్తున్నా, లేదంటే మన నుంచి ఎవరన్నా ఎనర్జీ ఫీడింగ్ చేస్తున్నా కూడా మనం అసెన్షన్లోకి వెళ్ళలేమన్నమాట. సో ఈ ఆస్పెక్ట్స్ ఇంటిగ్రేషన్ అనేది కంపల్సరీ, ఇట్ ఈస్ ఎ మస్ట్ అండ్ ఇట్ ఈస్ ఎ మేజర్ ఈవెంట్ దట్ హ్యాపెన్స్ అనమాట. ఒక్కసారి మీరు అసెన్షన్కి మీరు వెళ్ళాలి అని అనుకుంటే ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా దే విల్ ఆల్ లైన్ అప్, ఒకదాని తర్వాత ఒకటి లైన్లో ఉంటాయన్నమాట మన దగ్గరికి రావడానికి. సో మనం ఒక సేఫ్ స్పేస్ క్రియేట్ చేస్తే అవి ఒకదాని తర్వాత ఒకటి వచ్చి ఇంటిగ్రేట్ అవ్వడం మొదలవుతుంది. సో హౌ డు యూ క్రియేట్ ఎ సేఫ్ స్పేస్? బై డీప్ బ్రీదింగ్ చేసుకుని ఒక సేఫ్ స్పేస్ క్రియేట్ చేసుకుని ఆ తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేసి రిలీజ్ చేస్తే అది మన నుంచి వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే వెళ్ళిపోవడం అంటే మన నుంచి మనలో ఇంటిగ్రేట్ అవుతుంది. సో ఈ విధంగా ఈ లాస్ట్ లైఫ్ టైంలో ఈ ఆస్పెక్ట్స్ ఇంటిగ్రేషన్ అనేది మనకు జరుగుతుంది. సో నెక్స్ట్, మన పాత లైఫ్ టైమ్స్లో చాలామంది ఏం చెప్తూ ఉంటారు, సో ఐ వాజ్ ఎ గ్రాండ్ క్వీన్, నేను పెద్ద కింగ్ని, క్వీన్ని, ఎట్సెట్రా, అండ్ ఐ హ్యావ్ కమాండెడ్ లీజియన్స్ ఆఫ్ ఆర్మీస్ అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్, ఇలా చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. సో యాక్చువల్లీ ఇట్ డజంట్ మ్యాటర్. అంటే మీరు పాత జన్మలో ఏంటి అనేది ఇక్కడ అప్రస్తుతం. మీరు పాత జన్మలో పెద్ద కింగ్ అయి ఉండొచ్చు, లేదా క్వీన్ అయి ఉండొచ్చు, లేదా మీరు పెద్ద సైన్యాధిపతులై ఉండొచ్చు, లేదా పెద్ద పెద్ద కట్టడాలు కట్టి ఉండొచ్చు, ఒక పెద్ద ఆర్టిస్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక దేశానికి ప్రధానమంత్రి అయి ఉండొచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. లేదా ఇంకా చెప్పాలి అంటే మీరు ఒక బెగ్గర్ అయి ఉండొచ్చు, లేదంటే ఒక ప్రాస్టిట్యూట్ ఆన్ ద స్ట్రీట్స్ అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఏది కూడా డజంట్ మ్యాటర్ అన్నమాట. వాట్ మ్యాటర్స్ ఇక్కడ ఏంటి విషయం అంటే, ఈ లైఫ్ టైం అనేది మ్యాటర్స్. ఈ లైఫ్ టైం, దిస్ ఈజ్ ద లాస్ట్ లైఫ్ టైం ఆన్ దిస్ ప్లానెట్. దట్ ఈజ్ వాట్ మ్యాటర్స్ అన్నమాట. సో అసెన్షన్ అనేది చివరి జన్మలో మనకి జరుగుతుంది. అంటే ఇన్ అదర్ వర్డ్స్, అసెన్షన్ జరిగినప్పుడు మనకి అది చివరి జన్మ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ద లాస్ట్ లైఫ్ టైమ్ ఆన్ దిస్ ప్లానెట్. అంటే మన సోల్ అనేది దానికి కావాల్సినటువంటి అన్ని ఎక్స్పీరియన్సెస్ని పొందిన తర్వాత ఇంకా చాలు అని ఎప్పుడైతే అనుకుంటుందో అప్పుడు దెన్ మీకు ఈ చివరి జన్మలు అనేవి జరగడం మొదలు పెడతాయి. మళ్ళీ ఈ చివరి జన్మల్లో మళ్ళీ ఒకానొక జన్మ వచ్చేటప్పటికి అది లాస్ట్ లైఫ్ టైం అవుతుంది, లాస్ట్ లైఫ్ టైం. ఆ లాస్ట్ లైఫ్ టైంలో మీకు ఇంట్యూటివ్గా తెలుస్తూ ఉంటుంది అనమాట, ఇదే ఇంకా చివరి జన్మ, మళ్ళీ మనం ఈ భూమి మీదకి రాము అని చెప్పేసి. ఎందుకని, మీకు మేజర్ అన్ని ఎక్స్పీరియన్సెస్ ఈ లైఫ్ మీద గెయిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ రావాల్సినటువంటి
అవసరం ఉండదు. సో ఎప్పుడైతే మీరు ఈ హూ యామై, ఎవరు నేను అని తెలుసుకోవాలనేటువంటి మీకు అది కలిగిందో, ఆ ఆలోచన కలిగిందో, అప్పుడు ఏం జరుగుతుంది అంటే ద ఎనర్జీస్ ఆఫ్ క్రియేషన్ అవన్నీ లైనప్ అవుతాయి అనమాట. అంటే మీ క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికి. సో దాని అర్థం ఏంటి, మీకు అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అనేవి ఉండవు. మీరు ఒక క్వశ్చన్ వేస్తే దానికి ఆన్సర్ అనేది కంపల్సరీగా ఇవ్వబడుతుంది. కానీ సమ్టైమ్స్ ఒక్కొక్కసారి అది కొన్ని వందల జన్మలు పట్టవచ్చు. సో అయితే ఈ జన్మలన్నింటిలో కూడా మీకు చాలా వాల్యుబుల్ ఎక్స్పీరియన్సెస్, లైఫ్ లెసన్స్ అనేకం వచ్చే ఉంటాయి కదా. సో అందువలన మీకు ఆ ఎనర్జీస్ ఆఫ్ క్రియేషన్ అనేది మీకు ఆల్వేస్ గివ్స్ యూ అన్ ఆన్సర్ అనమాట. రైట్. సో కాబట్టి ఈ పార్ట్ 2లో మనం ఈ జన్మ యొక్క విశిష్టత గురించి, తర్వాత ఈ ఆస్పెక్ట్స్ ఇంటిగ్రేషన్ గురించి తెలుసుకుందాం. Now, thank you for watching అండి. So I will come back with another video on Ascension. Part 3లో ఇంకా వేరే విషయాల గురించి మనం చెప్పుకుందాం. Alright, thank you అండి. If you like my video, hit a subscribe button at the bottom right hand corner అండి. And if you like it, just give me a like. Right, thank you అండి. Bye.